హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆరోగ్యకరమైన, రుచికరమైన బీరకాయ తొక్క పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బీరకాయని శుభ్రంగా కడిగి తొక్కని తీసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయిలో తగినంత నూనె, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాను. వేయించిన తర్వాత నూనె కాగిన తర్వాత ఒక 10-12 పచ్చిమిర్చిలు రెడీ పెట్టుకొని కడిగి అందులో వేసుకొని నూనె చిల్లకుండా నేను మూత పెట్టానండి. మూత పెట్టిన తర్వాత మూత తీసి కలపాలి మెల్లగా. తర్వాత ఒక 5-6 వెల్లుల్లిరెప్పలు వేసాను. వేసిన తర్వాత బీరకాయ తొక్కంతా వేసాను. అలా వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. మూత పెట్టి మళ్ళీ కొంచెం కాసేపైన మగ్గిన తర్వాత ఇలా మూత తీసి చిటికెడు పసుపు వేసి కలపాలి. 3 టమాటాలు కట్ చేసి మెత్తగా ఉడికించాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి చింతపండు వేసాను. మళ్ళీ మూత ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపాను. కలిపిన తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో కాస్త నూనె వేసాను. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు 2 వేసాను. వేసిన తర్వాత కాసేపు ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసాను. అది వేడైపోయిన తర్వాత కరివేపాకు, వేసి మూత పెట్టాను. అది మొత్తం అయిన తర్వాత గ్రైండ్ చేసిన పచ్చడిని మొత్తం వేసాను. వేసి 2 నిమిషాలు చివరిగా ఈ పచ్చడి వేడివేడి అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.